చెట్లను పెంచండి, ప్లాస్టిక్ నిషేధించండి, భవిష్యత్తును కాపాడండి. బ్యూటీషియన్ శిరీష, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిల ఆత్మహత్య 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. ఆ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు శిరీష ఆత్మహత్యను ఛేదించి మృతికి గల కారణాలను ప్రపంచం ముందుంచారు. సినిమా థ్రిల్లర్ కు ఏమాత్రం తీసిపోని విధంగా సాగిన ఆ వ్యవహారం చూస్తే సమాజ విలువలు, వాటి పోకడలు భయం కొలిపే విధంగా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం శిరీష, సతీష్ చంద్ర వీరిద్దరు భార్యాభర్తలు. వీరిద్దరికి పెళ్లయింది. శిరీష ఒక బ్యూటీషియన్ గా తన వృత్తిని కొనసాగిస్తూ హెచ్ఆర్ గా కూడా పనిచేస్తోంది. విజయవాడకు చెందిన రాజీవ్ ఆర్జే ఫోటోగ్రఫీ అనే ఒక ఫోటో స్టూడియో పెట్టారు. అందులో శిరీష బ్యూటీషియన్ గా జాయిన్ అయ్యింది. శిరీష, రాజీవ్లకు 4 సంవత్సరాల నుండి పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త శారీరక సంబంధానికి దారి తీసిందట. ఆర్జే ఫోటోగ్రఫీ యజమాని రాజీవ్ కు ఫేస్బుక్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే తేజస్వినితో పరిచయం అయింది. వీరిద్దరికి 3 ఏళ్ల నుండి పరిచయం ఉంది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. సంవత్సరం క్రితం రాజీవ్, తేజస్వినుల మధ్య ఉన్న ప్రేమ కాస్త శారీరక సంబంధానికి దారి తీసింది. రాజీవ్, తేజస్వినులు పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగానే రాజీవ్ కోసం బెంగళూరు నుండి హైదరాబాద్ కు వచ్చిందట తేజస్విని. తేజస్వినికి రాజీవ్ కు శిరీషతో ఉన్న సంబంధం గురించి తెలియదంట. ఈ విషయం ఒకసారి వెలుగులోకి రావడంతో తేజస్విని, రాజీవ్, శిరీషల మధ్య తరచూ గొడవలు జరిగేటివి. ఈ గొడవలు తారాస్థాయికి ఒకానొక సమయంలో చేరడంతో పరిష్కారం కోసం ముగ్గురు పోలీసులను కూడా ఆశ్రయించారట. రాజీవ్, శిరీషలు ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెడదామని భావించారట. అందులో భాగంగానే శిరీష తనకు సంవత్సరం ముందు పరిచయం ఉన్న స్నేహితుడు శ్రవణ్ ని సహాయం కోరింది. శ్రవణ్ తనకు పరిచయం ఉన్న కూకునూరు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సహాయం చేస్తాడని, అతని దగ్గరకు వెళితే పరిష్కారం దొరుకుతుందని చెప్పడంతో అతనిని కలుద్దామని ఫోన్ చేస్తే ప్రభాకర్ రెడ్డి బంజారా హిల్స్ లోనే ఉండే తన పోలీస్ స్నేహితుడు హరీందర్ ను కలవమని చెప్పాడంట. హరీందర్ ని కలుద్దామని రాజీవ్, శ్రవణ్, శిరీషలు పోలీస్ స్టేషన్ కు వెళితే హరీందర్ బిజీగా ఉండటంతో తరువాత కలవమని చెప్పాడంట. ఈ సమస్య ఎలాగైనా పరిష్కారం కావాల్సిందే అని నిశ్చయించుకున్నారు. ఆ రోజు సాయంత్రం 8:30 వరకు ఒక కాఫీ షాప్ లోనే ఏమి చేయాలి అని ఆలోచిస్తుండగా ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దగ్గరకు వెళదామని, అతనైతే పరిష్కరిస్తాడని నిశ్చయించుకొని రాత్రి 8:30 ప్రాంతంలో కూకునూరుకు బయలుదేరారు వీరి ముగ్గురు. మార్గ మధ్యంలో విస్కీ, స్నాక్స్ తీసుకుని కూకునూరు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఉంటున్న క్వార్టర్స్ కు వెళ్లారంట. అక్కడ 4 కలిసి మద్యం సేవించారట. రాజీవ్, శ్రవణ్, ప్రభాకర్ రెడ్డి ఒకానొక సమయంలో స్మోక్ చేద్దామని బయటికి వెళ్లినప్పుడు వారి ముగ్గురి సంభాషణను విన్న శిరీషకు ఏదో అనుమానం వచ్చి తన భర్తకు తనున్న లొకేషన్ ని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసిందట. లోపలికొచ్చిన రాజీవ్, శ్రవణ్ కొద్దిసేపు తర్వాత మళ్లీ స్మోక్ చేయడానికి బయటికి వెళ్లారు. ఆ సమయంలో గదిలో ప్రభాకర్ రెడ్డి, శిరీష మాత్రమే ఉన్నారట. రాజీవ్, శ్రవణ్లు స్మోక్ చేద్దామని బయటకు వెళ్లినప్పుడు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శిరీషను కొద్దిగా బలాత్కరించబోయాడట. అప్పుడు శిరీష నేను అలాంటి దానిని కానంటూ బిగ్గరగా అరవడంతో రాజీవ్, శ్రవణ్లు లోపలికి వచ్చారంట. ఏమీ కాలేదు, ఏమీ జరగలేదు, ఎందుకలా అరుస్తున్నావని సర్ది చెప్పే ప్రయత్నం చేసిన శిరీష తన అరుపులు, ఏడుపుని ఆపలేదంట. దీంతో చుట్టుప్రక్కల వారికి తెలిస్తే బాగుండదనే ఉద్దేశంతో శ్రవణ్, రాజీవ్లు శిరీషను బలవంతంగా కారులో ఎక్కించుకుని హైదరాబాద్ కు బయలుదేరారు. దారిలో శిరీషతో వీరికి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందట. ఈ వాగ్వాదంలో భాగంగా పెనుగులాట కూడా జరిగిందట. ఆ సందర్భంలోనే శిరీషకు గాయాలయ్యాయంట. ఈ వరుస సంఘటనలతో తీవ్ర మనోవేదనకు గురైన శిరీష హైదరాబాద్ కు వచ్చిన తర్వాత తన ఆఫీసులోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందట. శిరీష ఆత్మహత్యకు సంబంధించి శ్రవణ్, రాజీవ్లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి 2 సార్లు తన పోలీస్ స్నేహితుడైన హరీందర్ కు ఇన్వెస్టిగేషన్ వివరాల కోసం ఫోన్ చేశారంట. రెండవసారి ఫోన్ చేసినప్పుడు మీరందరూ కలిసి మీ క్వార్టర్స్ లో మద్యం సేవించారంట కదా అని హరీందర్ ప్రభాకర్ రెడ్డితో చెప్పాడంట. ఇది విన్న వెంటనే ప్రభాకర్ రెడ్డి ఫోన్ పెట్టేశాడంట. ఆ తరువాత ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త బయటకు వచ్చింది. ఈ కేసు మొత్తంలో శ్రవణ్ కు కొద్దిగా క్రిమినల్ మైండ్ ఉందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అంతరాత్రి శిరీష, రాజీవ్లను తీసుకువెళ్లడానికి గల కారణాలు దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. శిరీష కేసును ఛేదించామని చెబుతున్న పోలీసులు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మృతికి సంబంధించిన కేసుని ఛేదించే పనిలో ఉన్నారు. త్వరలో ప్రభాకర్ రెడ్డి మృతి కూడా హత్య లేక ఆత్మహత్య అనే విషయమై నిజం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.